ఈరోజు మనం ఫోటోషాప్ క్లాస్ 8 టూల్స్ పార్ట్ 7 చూద్దాం. టూల్స్ నేమ్ పార్ట్ హీలింగ్ బ్రష్ టూల్, ప్యాచ్ టూల్, కంటెంట్ అవేర్, మూవ్ టూల్, రెడ్ ఐ టూల్. ఇవి చూడాలంటే మనం ముందు ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని ఒక ఫైల్ని తీసుకుందాం. ఫైల్ కొద్దిగా పింపుల్ అట్లా ఉంటే మనకు ఈ టూల్స్ గురించి అర్థం అవుతుంది. ఓకే, ఇక్కడ ఇమేజ్ తీసుకుంటాను నేను. రైట్, ఇమేజ్ తీసుకొని ఇప్పుడు నేను స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్, ఈ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ తీసుకొని నేను బ్రష్ సైజ్ కొద్దిగా పెద్ద చేసుకుంటున్నా, ఎంత పెద్ద వద్దు. రైట్, ఈ ఇమేజ్లో మనకు ఏదైతే ఎక్కడిదైతే కలర్ మనకు కావాలో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకొని వీటిపైన క్లిక్ చేస్తే అవి వెళ్ళిపోతాయి. అది ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఉంది, ఈ పింపుల్ ఉంది, దీని పక్కనే కలర్ నేను తీసుకొని దీని పింపుల్ పైన క్లిక్ చేస్తే అది వెళ్ళిపోయింది. రైట్, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసిన అది వెళ్ళిపోయింది. చూడండి, వెళ్ళిపోయింది. ఇది ఏంటంటే మనకు ఒక్కసారి కలర్ తీసేసుకోవచ్చు. దీంతో మనకు ఇప్పుడు ఈ కలర్ ఉంది, ఇప్పుడు ఇక్కడ తీసేయాలంటే మళ్ళీ ఇంకో కలర్ పిక్ అవ్వదు, సేమ్ అదే కలర్ ఇక్కడ అప్లై అవుతుంది. చూడండి, నెట్ క్లిక్ చేస్తే దీంట్లో మనకు ఈ ఆప్షన్లో మనకు పైన కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, రిప్లేస్ ఉంది, మల్టిప్లై ఉంది, స్క్రీన్ ఉంది, డార్క్ ఉంది, లైట్ ఉంది, ఇట్లా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే ఇప్పుడు మల్టిప్లై తీసుకున్నా, జస్ట్ మనం ఇప్పుడు నార్మల్లో క్లిక్ చేసి వన్స్ ఇక్కడ క్లిక్ చేస్తే ఒకటే క్లిక్కి వెళ్ళిపోతుంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యని చెప్తున్నా, ఇక్కడ మల్టిప్లై తీసుకొని క్లిక్ చేసి చూడండి, అది ఒక క్లిక్ వెళ్ళట్లేదు, అంటే దీనికి మల్టీ క్లిక్లు కావాలన్నమాట. రైట్, దీంట్లో మీకు ఏ ఆప్షన్ అయితే డార్క్ కావాలా, డార్క్ అంటే డార్క్ ఎట్లా కావాలన్నది మీరు ఇక్కడ చూస్ చేసుకోండి ఇమేజ్లో. రైట్, ఇక్కడ కంటెంట్ అవేర్, స్ట్రెచర్, ప్రాక్సిమిటీ, మ్యాచ్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫ్యూషన్ ఉంది కదా, ఈ డిఫ్యూషన్ కూడా మీకు ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు, సైజు వాల్యూ దాన్ని. మనకి ఏ సైజ్ కావాలనేది మన ఇమేజ్ని బట్టేసి మనం దాన్ని పిక్ చేసుకోవాలి. ఇక్కడ షాంపుల్ ఆల్ లేయర్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఏంటంటే ఆల్ లేయర్ని మనం ఇప్పుడు క్లిక్ చేసేది చూస్ చేసి దాంట్లో మిక్స్ చేసేది అన్నమాట. రైట్, ఇది క్లిక్ చేసుకుంటేనే అది టిక్ పెట్టుకుంటేనే మంచిది, నా సజెషన్ అయితే. ఓకే, ఇందులో వచ్చేసి కంటెంట్ అవేర్ ఇక్కడే క్లిక్ చేసేసుకోండి, ఇది ఉంటేనే బెస్ట్. రైట్, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకు కొన్ని బ్రష్ సైజ్ ఉంది, హార్డ్నెస్ మనకి ఎంత కావాలన్నది మనం అది పెట్టుకోవచ్చు. స్పైసింగ్ అంటే మనం ఇప్పుడు ఇమేజ్లో మనకు ఏర్పడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని తీసేసినట్టు ఉంటుంది, కొన్ని 100% పెట్టి చేసింది అనుకోండి, అది ఒక ప్యాచ్ లాగా అట్లా కనబడుతూ ఉంటుంది. రైట్, ఇది మీరు ఎంత పెట్టుకోవాలన్నది మీరు చూసుకోండి మీరు చేసేటప్పుడు. స్పైసింగ్ అనేది 0 పెట్టి ఆల్మోస్ట్ 2 కూడా అది ఎంత పెట్టినా కూడా అంతే వస్తుంది, నాకు డిఫరెంట్ ఏమి కనబడట్లేదు దీంతో. ఓకే, దీంట్లో కూడా అన్ని డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. డయల్ ఆఫ్, ఈ సైజు మనకు ఆన్లో పెట్టుకోవాలా, ఆఫ్లో పెట్టుకోవాలా, డయల్లో పెట్టుకోవాలా, ఎట్లా పెట్టుకోవాలంటే మనం ఆ ఆప్షన్ ఇక్కడ అట్లా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏ టూల్ ఉంది, హీలింగ్ బ్రష్ టూల్. దీని గురించి చూద్దాం. హీలింగ్ బ్రష్ టూల్ అంటే ఇప్పుడు మనకు స్పాట్ హీలింగ్లో మనం ఒకటేసారి క్లిక్ చేసుకొని కలర్ షాంపుల్ తీసుకున్నాం. ఇది హీలింగ్ బ్రష్ టూల్లో అలా కాదండి. ఇప్పుడు మనం కీబోర్డ్లో అల్ట్ పట్టుకొని ఎక్కడైతే మనకు కలర్ని రిప్లేస్ చేయాలనుకుంటున్నామో అక్కడ జస్ట్ అల్ట్ పట్టుకొని దాని పక్కన మౌస్లో లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఆ కలర్ షాంపుల్ సెలెక్ట్ చేసుకుంటారు. చూడండి, మనం బ్రష్ షీట్ అంటే అటు ఆ కలర్ షాంపుల్ మీకు చూపెడుతుంది. నేను జస్ట్ ఇప్పుడు దానిపైన ఇట్లా క్లిక్ చేసుకున్నాను అనుకోండి, అది కలర్ రిప్లేస్ అయిపోతుంది. రైట్, దీనికి ఏంటంటే ఇప్పుడు నాకు ఇక్కడ కలర్ని చేంజ్ చేయాలనుకుంటే జస్ట్ నేను మళ్ళీ కీబోర్డ్ అల్లు పట్టుకొని మౌస్తో దీని పక్కనే నేను ఇట్లా లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను. రైట్, మళ్ళీ అక్కడ కలర్ క్లిక్ చేసుకున్నాను అనమాట. నేను ఇప్పుడు ఇక్కడ ఈజీగా నేను దాన్ని రిప్లేస్ చేసుకోవచ్చు. నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ పింపుల్ కూడా అక్కడ సెలెక్ట్ అయింది అన్నమాట, అందుకే అది అట్లా చూపెడుతుంది. చూడండి, ఈ బ్రష్ సైజ్ ఎక్కువ ఉండడం వల్ల అట్లా అవుతుంది. నేను ఇప్పుడు దీని బ్రష్ సైజ్ తగ్గించి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే ఇప్పుడు పెడితే చూడండి, జస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసాను. రైట్, ఇది మల్టిపుల్ టైమ్స్ మనం కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఓకే, దీంట్లో కూడా మనకు పైన కొన్ని ఆప్షన్స్ ఇచ్చిండు. నార్మల్ ఉంది, రిప్లేస్ ఉంది, సేమ్ మనకు స్పాట్ హీలింగ్లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవే ఉన్నాయి. కానీ కాకపోతే ఇక్కడ కొన్ని సోర్స్ ఇచ్చింది. సోర్స్లో షాంపిల్డ్ అని ఉంది, ప్యాటర్న్ ఉంది. ఈ షాంపిల్డ్ ప్యాటర్న్ ఏంటంటే ఇప్పుడు షాంపుల్ ఉంది కదా, షాంపుల్లో మనం సెలెక్ట్ అయ్యి ఉంది, మన షాంపుల్ కలెక్ట్ చేస్తుంది. ప్యాటర్న్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఆల్టో పట్టుకుని కలర్ని ప్యాటర్న్ ఉంది కదా, ప్యాటర్న్ ఇప్పుడు నేను క్లిక్ చేసాను అనుకోండి, చూడండి ప్యాటర్న్ లాగా మీకు ఇక్కడ పడిపోతుంది. చూడండి మీకు ఈ ప్యాటర్న్ లాగా ఉన్నదో నేను వేరే ప్యాటర్న్ తీసుకుంటా, తీసుకున్నా, చూసారా అట్లా పడిపోతుంది. ఓకేనా, ఈ ప్యాటర్న్ అయితే మనకు యూజ్ అవ్వదు ఎక్కువ, షాంపుల్ కలరే మనకు యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలైన్లో టిక్ పెట్టుకుంటే మంచిది. కంటెంట్ అవేర్, కంటెంట్ ఆల్ లేయర్స్ ఇదే. ఓకే, మళ్ళీ ఇక్కడ డిఫిషన్ వచ్చేసి మనకి ఇది కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, ఇది హీలింగ్ బ్రష్ టూల్. నెక్స్ట్ ప్యాచ్ టూల్ చూద్దాం. ఇక్కడ ఉంది కదా ఈ ఆప్షన్, నేను ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఈ ప్యాచ్ టూల్లో సేమ్ మనకు మన స్టార్టింగ్లో నేర్చుకున్నాం కదా ఈ మర్కీ టూల్ ఎలా ఉందో, మర్కీ టూల్లో ఎలా అయితే మనకు పైన యాడ్ సెలెక్షన్, సబ్స్ట్రాక్ట్ సెలెక్షన్ ఇవి ఉన్నాయో వీటి కూడా ఇక్కడ ఇచ్చాడండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది, నేను ఈ పోర్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన దీనిపైన రైట్ క్లిక్ ఇస్తే మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇచ్చింది, కానీ ఇవి హైలైట్ అవ్వట్లేదు. యూజ్ ప్యాటర్న్ టు ప్యాచ్ సెలెక్షన్, దాని కింద చూడండి యూజ్ ప్యాచ్ హ్యాస్ సోర్స్, యూజ్ ప్యాచ్ హ్యాస్ డెస్టినేషన్, ఇవి మనకు యూజ్ అయ్యేటి. ఇది ఎందుకు రావట్లేదు అంటే మనకి ఇక్కడ పైన కంటెంట్ అవేర్ ఉంది కాబట్టి ఇది మనకు హైలైట్ అవ్వట్లేదు. చూడండి ఇక్కడ యూజ్ ప్యాచ్ సోర్స్, యూజ్ ప్యాచ్ హ్యాస్ డెస్టినేషన్ ఇది ఉంది కదా, ఇవి హైలైట్ అవ్వట్లేదు. నేను ఇప్పుడు దీన్ని నార్మల్లో పెట్టుకుంటే చూడండి, ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తే హైలైట్ అయింది. ఇప్పుడు యూజ్ ప్యాచ్ హ్యాస్ సోర్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను సోర్స్ అంటే ఇప్పుడు నా సెలెక్షన్కి ఎక్కడి సోర్స్ తీసుకోవాలి, ఐ దగ్గర తీసుకున్నా లేదా ఇక్కడ తీసుకున్నా నా సెలెక్షన్ ఏదైతే ఉందో అక్కడికి ఇది మూవ్ అయిపోతుంది. రైట్, లేదు నాకు సెలెక్షన్ నేను మూవ్ చేసుకోను, యూజ్ ప్యాచ్ హ్యాజ్ ఏ డెస్టినేషన్ తీసుకుంటే ఏంటంటే మన డెస్టినేషన్ ఈ సెలెక్షన్ ఏదైతే ఉందో అక్కడ తీసుకుపోయి దీన్ని పెట్టుకోవచ్చు. చూడండి ఇట్లా మనకు ఎక్కడ కావాలన్నది అక్కడ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కొన్ని యూజ్ ప్యాటర్న్స్ అని ఇచ్చిండు, ప్యాటర్న్ స్టైల్స్. ఇక్కడ సైడ్కి మనం జస్ట్ ప్యాటర్న్ కలర్ షేడ్ ఉంది కదా, ఆ కలర్ షేడ్ వస్తుంది. ఓకే, ఈ డెస్టినేషన్ సోర్స్ ఇక్కడ రైట్ క్లిక్ ఇక్కడే కాకుండా మనకి ఇక్కడ కూడా ఉన్నది చూడండి, ఇక్కడ డెస్టినేషన్. ఓకే, ప్యాటర్న్ నాకేం అవసరం లేదు. డెస్టినేషన్ కాకుండా సోర్స్ పెడుతుంది, డెస్టినేషన్ పెడుతున్నా. రైట్ క్లిక్ తోనే పనిచేస్తుంది మనకి, ఇట్లా నార్మల్గా ఇట్లా కూడా పనిచేస్తుంది. రైట్, ఓకే, ఇది ప్యాచ్ టూల్. నెక్స్ట్ కంటెంట్ అవేర్ మూవ్ టూల్. ఓకే, ఇది చూడాలంటే మనకు ఈ ఫైల్లో ఇంకో ఇమేజ్ కావాలి, దీనిపైన మనం అది చెప్తే అంత డెప్త్గా అర్థం చేసుకోము. ఫ్లైట్ని తీసుకొని ఇప్పుడు ఈ ఫ్లైట్ ఉంది కదా, దీని కూడా మనకి ఏంటంటే ఈ టూల్ కూడా మనకు పైన యాడ్ సెలెక్షన్, సబ్స్ట్రాక్ట్ సెలెక్షన్ ఇవి ఇచ్చిండు ఆప్షన్స్. సాచురేషన్,
ఇవన్నీ ఇచ్చింది అనమాట. అయితే ముందు అవి చూసే ముందు ఇది చూద్దాం. ముందు నేను ఈ ఫ్లైట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, జస్ట్ నేను ఇట్లా నార్మల్గా మీకు అర్థం కావడానికి నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, మీకు ఇంకా బాగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అప్పుడు మీకు కావాల్సిన మాదిరిగా మీరు అట్లా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను దీన్ని ఇక్కడ మూవ్ చేస్తున్నాను. మూవ్ చేస్తే నాకు ఇక్కడ సెలెక్షన్లో మనకి సైజ్ ఎంత కావాలన్నది మనకు అది అడుగుతుంది. రైట్, నేను సైజ్ ఇంత అక్కడ సెలెక్ట్ చేసి మీరు జస్ట్ మౌస్తో మూవ్ చేస్తే మీకు తర్వాత సెలెక్షన్ వస్తుంది. ఓకే, దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ మూవ్ చేసుకున్నాం. ఓకే అంటే ఇది మనకు హైడ్ అయిపోయి అంటే మనకి వెళ్ళిపోయి అక్కడికి మూవ్ అవుతుంది. చూడండి, ఓకే అన్న, రైట్, అది వెళ్ళిపోయింది, ఇక్కడ మూవ్ అయింది. ఓకే, ఇప్పుడు ఆల్ట్ బ్యాక్ కొట్టి బ్యాక్ వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆన్ డ్రాప్ అని ఉంది. నేను ఈ టిక్ తీసేస్తాను. టిక్ తీసేసి ఇప్పుడు జస్ట్ నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని నేను మూవ్ చేస్తాను. చూడండి, మూవ్ చేసి ఇప్పుడు నాకు సైజ్ అడగట్లేదు, డైరెక్ట్ అది ఏమవుతుంది, మూవ్ అయిపోతుంది. అది మనం ఏదైతే పెట్టినామో దాంట్లోనే మూవ్ అయిపోతుంది. మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంకేం లేదు. ఓకే, దీనికి ఏంటంటే మనం బెస్ట్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆన్ డ్రాప్ ఈ ఆప్షన్ పైన టిక్ పెట్టుకొని ఉంచుకోండి. అది ఉంటే మనకు ఇప్పుడు మూవ్ చేస్తే సైజ్ అడుగుతుంది. సైజ్ ఇప్పుడు ఆ సైజులో మనం పెట్టుకొని ఓకే అంటే అక్కడ మనకు కంటెంట్ మూవ్ అయిపోతుంది. రైట్, ఇట్లా ఓకే మూవ్ అయింది. ఇప్పుడు నాకు మూవ్ కాకుండా నాకు ఇంకొక ఫ్లైట్ కావాలి, ఆ పైన ఇంకొక ఫ్లైట్ కావాలంటే ఇక్కడ మూవ్ దగ్గర కింద ఎక్స్టెండ్ అని ఉంది కదా, ఎక్స్టెండ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు నేను ఇదే ఆప్షన్ని ఇక్కడికి మూవ్ చేసి ఇక్కడ పెట్టి ఓకే అంటే చూడండి అక్కడ మూవ్ అయిపోయింది. మళ్ళీ ఇడికి నాకు ఇక్కడ కావాలి, ఇట్లా నాకు 3-4 హెలికాప్టర్ పోయినట్టు కావాలి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మూవ్ అయిపోయింది. మళ్ళీ కావాలంటే మనకి ఎన్ని అంటే అన్ని తీసి మనం పెట్టుకోవచ్చు. రైట్, ఇది అయిపోయిన తర్వాత కంట్రోల్ D కొడితే అన్సెలెక్ట్ అయిపోతుంది. రైట్, ఇది మూవ్ ఎక్స్టెండ్, మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఓకే, ఇది కంటెంట్ అవేర్ మూవ్ టూల్ అండి. నెక్స్ట్ రెడ్ ఐ టూల్ చూద్దాం. ఇది కంట్రోల్ ఓకే, ఇది ఒకటి బ్యాక్ వచ్చినాయి. ఇప్పుడు రెడ్ ఐ టూల్ చూడాలంటే రెడ్ ఐ టూల్లో మనకి ఏం లేదు, కొన్ని ఇమేజ్లు మనం ఫోటో తీసేటప్పుడు ఏంటంటే కళ్ళలో రెడ్గా పడుతుంది. రెడ్నెస్ మనం తీయాలంటే తీయలేము, మన ఏఐతో కూడా తీయలేము, అంత పర్ఫెక్ట్గా రాదన్నమాట. దాని గురించి ఈ ఫోటోషాప్ వల్ల మనకు ఈ ఆప్షన్ ఎక్స్ట్రా ఇచ్చింది అనమాట. దానికి ఏంటంటే నేను ఒక రెడ్ ఐ ఉన్న టూల్ ఇమేజ్ని తీసుకుంటున్నాను. ఇది రెడ్ ఐ కదా, దీన్ని తీసుకున్నా. రైట్, ఈ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్లో రెడ్ ఐ ఉన్నాయి. ఇది కరెక్ట్గా మన రెడ్ ఐ ఈ రెడ్ ఐ నుండి పోవాలంటే తీయలేము, మనం ఏం చేసినా తీయలేము. ఓకే, దీంట్లో మనకు ఇక్కడ పీపుల్ సైజ్ డార్క్ అమౌంట్ అంటే ఏం లేదు, మనకు ఎంత 1%లో కావాలా, ఎంత డార్క్ కావాలన్నా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఆ రెడ్ ఐ టూల్ని సెలెక్ట్ చేసుకుని జస్ట్ ఇక్కడ క్లిక్ చేసుకున్నాను, మనకి వెళ్ళిపోయింది. ఓకే, ఒకటే క్లిక్తో వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు ఈ డార్క్నెస్ ఎక్కువ కావాలనుకున్నాను అనుకోండి, నేను ఇక్కడ పెట్టి ఇట్లా అన్నా మొత్తం బ్లాక్ అయిపోయింది. అట్లా మీకు ఏదైతే ఎంత వాల్యూతో కావాలో అంత చేసుకోండి. పుపిల్ సైజ్ ఇప్పుడు నేను అది డార్క్ ఏమో 100 పెట్టి పుపిల్ సైజ్ వచ్చేసి 1 పెట్టినా. చూడండి, ఇది 1 పెట్టినా కూడా నార్మల్ డార్క్ కిందనే వస్తుంది. అంటే అంత ఈ పుపిల్ సైజ్ వచ్చేసి డార్క్ అమౌంట్ వచ్చేసి రెండు మనకు ఇది 100లో పెట్టినాం అనుకోండి, అప్పుడు మొత్తం డార్క్ అయిపోతుంది. చూడండి, అంటే లోపల మనకు ఒక బాల్ ఉంది కదా బ్లాక్ కలర్ది, అది కనబడకుండా వెళ్ళిపోతుంది. ఓకే, మీకు ఎంత కావాలో అంత ఆ సైజుని సెలెక్ట్ చేసుకొని ఓకే అండి. రైట్, ఓకే, ఇది ఈరోజు క్లాస్ అండి. ఓకే, ఆ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. మీలా ఇంకెవరైనా నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళకి మా ఛానల్ లింక్ని షేర్ చేయండి. ఓకేనా, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.